నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించనున్న విపక్షాలు, ధీటుగా తిప్పికొడతామంటున్న అధికార పక్షం. ప్రజాపాలన విజయోత్సవాల్లో నేడు ముగింపు వేడుకలు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందన్న కేసీఆర్. ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం. ఏపీలో ప్రభుత్వం మారిన ధాన్యం సేకరణలో అధికారుల ఇష్టారాజ్యం. తేమ శాతం ఇతర కారణాలతో రైతులకు సతాయింపులు. నిరాశ వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేడు మరింత బలపడే అవకాశం. వర్షాలకు ముందు వరి కోతలు వద్దని రైతులకు అధికారుల సూచన. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం డిజైన్ పై ఓటింగ్ వారం రోజులు పొడిగింపు. ప్రజలు తమకు నచ్చిన ఆకృతి మీద అభిప్రాయం తెలపాలని విజ్ఞప్తి. అసద్ రష్యా పారిపోవడం సిరియాకు దక్కిన విజయమన్న తిరుగుబాటు నేత. ఇకపై ఎవరూ ఆయుధాలతో కనిపించకూడదని మిలిటెంట్లకు ఆదేశాలు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. తెలంగాణ తల్లి రూపురేఖలు విగ్రహ ఏర్పాటుపై ఉదయం అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు సందర్భంగా సంగీత ప్రదర్శనతో పాటు భారీ బాణాసంచా, డ్రోన్ షో నిర్వహించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలను నేడు ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. కొత్త రూపురేఖలతో విగ్రహం సిద్ధమైంది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ టి గంగాధర్ తెలంగాణ తల్లి చిత్రాన్ని గీయగా ప్రముఖ శిల్పకారుడు ఎంవి రమణారెడ్డి కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారు. అభయహస్తం, బిగించిన కొంగు, చేతిలో పంటలు, బంగారు రంగు అంచు ఉన్న పచ్చటి చీరతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహం 17 అడుగులు కాగా, బిగించిన పిడికిళ్లు, చేతులతో నిలబెట్టుకుంటున్న సంకేతంతో 3 అడుగుల గద్దెతో కలిపి మొత్తం 20 అడుగుల విగ్రహం సిద్ధమైంది. నెలన్నర రోజులు దాదాపు 100 మంది కళాకారులు సుమారు 8,000 కిలోల బరువుతో కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 3 కోట్ల రూపాయలతో విగ్రహం ఎదురుగా రోడ్డుపై మూసేసిన గేట్ వరకు వాటర్ ఫౌంటైన్, చుట్టుపక్కల పచ్చటి బయళ్లు, లైటింగ్ సిద్ధం చేశారు. ఉదయం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. తెలంగాణ తల్లి రూపం విగ్రహంపై వివరించే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు సచివాలయం ప్రాంగణంలో విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా మహిళలు కార్యక్రమానికి రానున్నారు. విగ్రహ రూపకర్తలు గంగాధర్, రమణారెడ్డితో పాటు జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందశ్రీని వేదికపై సీఎం సత్కరిస్తారు. తెలంగాణ కవులు బండి యాదగిరి, గూడ అంజన్న, జయరాజ్తో పాటు గద్దర్ కుటుంబాన్ని సత్కరించనున్నారు. ఆవిష్కరణ సభ కోసం సచివాలయం ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. విగ్రహం పక్కన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సుమారు 150 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. విగ్రహానికి మరోపక్క సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సభ తర్వాత భారీగా బాణాసంచా, డ్రోన్ షో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఇప్పటికే సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిన్న సాయంత్రం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన తన ఛాంబర్లో జరిగిన సమావేశంలో గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలతో పాటు ఇవాళ్టి నుంచి జరగనున్న సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సభ్యులు సమాచారం అడిగిన వెంటనే జాప్యం లేకుండా తక్షణమే వివరాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రైతుల సమస్యలు, గురుకులాల్లో నెలకొన్న ఇబ్బందులు, లగచర్ల భూసేకరణ సమస్య, ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై వస్తున్న వ్యతిరేకత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలవుతున్న హామీలు, అమలు చేయాల్సిన హామీలపై చర్చకు పట్టుపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం చెప్పేందుకు అవసరమైన సమాచారంతో సిద్ధమైంది.
ప్రధానంగా ROR 2024 చట్టానికి సంబంధించిన బిల్ అసెంబ్లీలో పెట్టనుంది. అదేవిధంగా కులగణన గణాంకాలను సభ ముందు పెట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైతు భరోసా విధి విధానాలపై సభలో చర్చ పెట్టాలని యోచిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా మాట్లాడుకుంటే మంచిది కాదని, ప్రజలు కూడా ఊరుకోరని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వం చేతకానితనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు తిరగపడుతున్నారని తెలిపారు. తెలంగాణను తెచ్చి 10 ఏళ్ల పాటు ప్రగతి పథాన నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరుల్ని నిలదీయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల్ని అణచివేస్తోందని ఆక్షేపించారు. లగచర్ల గిరిజనుల మీద కేసులు పెట్టి వేధిస్తున్న అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నివాసాల్ని కూలగొడుతున్నది ఇది ఏమాత్రం క్షమించరానిదని వ్యాఖ్యానించారు. హైడ్రా ముసుగులు పేదల ఆవాసాల్ని బుల్డోజర్లతో నిలువునా కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఉభయ సభల్లో ఎండగట్టారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాన్ని వంచిస్తోందని అన్నారు. సాగునీటి రంగాన్ని అస్తవ్యస్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. వృధాగా సముద్రంలో కలుస్తున్న కాళేశ్వరం జలాల్ని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా తయారైందని, రాష్ట్రంలోని గురుకుల విద్య రోజురోజుకు దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తినే తిండిని కూడా సరిగ్గా వండిపెట్టలేక పిల్లలకు విషాహారం పెడుతోందని, పిల్లలు చనిపోతున్న దారుణ దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గురుకులాలపై ఇచ్చిన నివేదికలో దిగ్భ్రాంతికరమైన అంశాలు ఉన్నాయని, వాటి మీద బీఆర్ఎస్ పోరాట కార్యాచరణ తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం సోయలేని ముఖ్యమంత్రి కేవలం రాజకీయ స్వార్థం, కేసీఆర్ మీద కక్షతో పిచ్చి పనులకు పూనుకోవడం శోచనీయమని మండిపడ్డారు. తెలంగాణ తల్లి భావన కేసీఆర్ది కాదు, యావత్ తెలంగాణ సమాజానిదని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ పెట్టారని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చెయ్యారనే మూర్ఖపుతనంతో సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనివార్యంగా అస్తిత్వ భావన ముందుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపానికి అంకురార్పణ జరిగిందని పేర్కొన్నారు. అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు వేలాది గంటల పాటు చర్చించి, శ్రమించి తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యంలోంచి ఒక రూపాన్ని తీర్చిదిద్దుకున్నట్లు కేసీఆర్ వివరించారు. చారిత్రక నేపథ్యం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం గురించి కనీస సోయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామనే ఆలోచనలతో తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెచ్చే ప్రమాదాన్ని తెస్తున్నారని ఆక్షేపించారు. తనకు ప్రభుత్వ ఆహ్వానం వెనుక కోణం, ఉద్దేశం ఏదైనా అతిథులుగా వచ్చిన మంత్రి ఇతరులకు భోజనం పెట్టి సాదరంగా గౌరవించారని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరపాలనుకోవడం మూర్ఖత్వమని అభివర్ణించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. అది కేసీఆర్ వేసిన ఆనవాలని తెలియదా అని ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంటు ప్రారంభం సంతోషకరమని, 2400 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి వచ్చిన రైతులకు, ప్రజలకు నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ను అందించలేకపోవడం శోచనీయమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఎకరం సాగులోకి తేవాలనే దార్శనికతతో ఎటువంటి పరిమితుల్ని విధించకుండా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ గులాటి వంటి పెద్దల సూచనలతోనే రైతు బంధు పథకాన్ని అమలు చేసినట్లు వివరించారు. రైతు బంధు ఇంకా పెంచుతామని రైతులకు ఆశలు పెట్టి ఉన్నదాన్ని ఎగ్గొడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. రైతులకు లేనిపోని ఆశలు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం గోసపెడుతోందని ఆక్షేపించారు. పాలనాపరమైన వైఫల్యాలపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తామని బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. శాసనసభలో చర్చించాల్సిన అంశాలపై అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పాయల్ శంకర్ విమర్శించారు. ఇప్పటికే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ అనేక షరతులు పెడుతూ పేదల్ని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. శాసనసభ సమావేశాలను నామమాత్రంగా కాకుండా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 4 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ మీద, నిరుద్యోగ సమస్య మీద, 317 జీవో మీద ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సరైన రీతిలో అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని వంచినటువంటి తీరును శాసనసభలో
భారతీయ జనతా పార్టీ తరఫున ప్రస్తావించబోతున్నాం. అసెంబ్లీ సమావేశాలు కూడా కేవలం ఏదో తూతూ మంత్రంగా వారం 10 రోజులు పెట్టి మా కథ ముగిసిందనే విధంగా వాళ్ళు వ్యవహారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమావేశాలు నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద చర్చించాలని డిమాండ్ చేయబోతున్నాం. ఏపీలో ప్రభుత్వాలు మారుతున్న ధాన్యం సేకరణలో అధికారుల తీరుతెన్నులు మారటం లేదు. తేమ శాతం మొదలు అనేక ఇతర కారణాల పేరిట రైతులకు అడుగడుగునా సతాయింపులే ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ విధానాల వల్ల ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు పడ్డ అన్నదాతలు ప్రభుత్వం మారాకైనా పరిస్థితి మారుతుందని ఆశించారు. కానీ అవే విధానాలు కొనసాగుతున్నాయని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో భారీ వర్షాలు, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిబంధనల కారణంగా ఏపీలో ఏటికేడు వరి సాగు, ఉత్పత్తి తగ్గుతున్నాయి. ఈ క్రాప్ లో నమోదు, రైతు సేవా కేంద్రంలో పేరు నమోదు నుంచి మిల్లుకు వెళ్లేదాకా అడుగడుగునా రైతులకు సతాయింపులే ఎదురవుతున్నాయి. ధాన్యం సొమ్ము కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా ఖరీఫ్ లో 40 లక్షల ఎకరాల దాకా సాగవ్వాల్సిన వరి గతేడాది 33,50,000 ఎకరాలకు పడిపోయింది. 2019-20 నాటితో పోలిస్తే 2023-24లో ధాన్యం సేకరణ 18 లక్షల టన్నులు తగ్గింది. దశాబ్దాలుగా వరి పండిస్తున్నామంటున్న రైతులు గత ప్రభుత్వంలో పడినాన్ని అగచాట్లు ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఈ ఏడాదైనా అధికారుల తీరు మారుతుందని ఆశించినా ధోరణి మారలేదనే అసహనం వ్యక్తమవుతోంది. సమస్య వచ్చినప్పుడు విధానపరమైన నిర్ణయాలను సడలించకుండా కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని మమ అనిపిస్తున్నారు. అధికారులు తెచ్చే ప్రతి నిబంధన దళారులు, మిల్లర్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది తప్ప రైతుల కష్టాలను తీర్చడం లేదు. ధాన్యం అమ్ముకునేందుకు గత ప్రభుత్వంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకూడదని సీఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. సేకరణ విధానాలను సరళతరం చేయాలని సూచించారు. 48 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం చాలా వరకు 24 గంటల్లోనే వేస్తోంది. కానీ ధాన్యం సేకరణ తీరు మారలేదు. తేమ పేరుతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కృష్ణా జిల్లాలో పలుచోట్ల గోనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరిస్తున్నారు. అయినా రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉందంటూ కొర్రీలు పెడుతున్నారు. బస్తాకు 5 కిలోల వరకు తూకం తగ్గించి మద్దతు ధర నమోదు చేస్తున్నారు. కొన్ని చోట్ల బస్తాకు 200 రూపాయల వరకు మద్దతు ధర కంటే తక్కువగా లభిస్తోంది. రైతు సేవా కేంద్రాల్లోని టెక్నికల్ అసిస్టెంట్లు కూడా రైతు సేవ కంటే మిల్లర్ల మాటకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో ధాన్యం అమ్మాలంటే పొదుపు సంఘాలు, జిల్లా మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. రైతులు నేరుగా ధాన్యాన్ని అక్కడకు తీసుకెళ్లి విక్రయించేవారు. మిల్లర్లు అక్కడే ఉంటారు కాబట్టి ధాన్యాన్ని చూసి కొనుగోలు చేసేవారు. ప్రభుత్వమే అక్కడి నుంచి ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లేది. ఆ వెంటనే డబ్బు జమ చేసేవారు. ధాన్యం సేకరించడానికి గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ పెద్ద పుస్తకమే రూపొందించింది. ఈ నిబంధన వల్ల రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. అంతిమంగా మిల్లర్లు చెప్పిందే ధర, వారు వేసిందే తూకం అవుతోంది. గత 5 ఏళ్లతో పాటు ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వం వీటన్నింటినీ సడలించి 2019 ముందు నాటి సరళమైన విధానాలు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ సూచించింది. రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం తడవకుండా కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. టార్పాలిన్లను రైతులకు సమకూర్చాలని సీఎం కలెక్టర్లకు తెలిపారు. వర్షాలు పడే సమయంలో రైతులెవరూ పంట కోత చేయకుండా వ్యవసాయ శాఖ సూచనలను పాటించే విధంగా చూడాలన్నారు. ఏపీ సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీస్ డిజైన్ పై ప్రజల ఓటింగ్ ను మరో వారం రోజులు పొడిగిస్తూ సిఆర్డీఏ ప్రకటన జారీ చేసింది. డిసెంబర్ 14వ తేదీ వరకు ఓటింగ్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ బిల్డింగ్ ఎలా ఉండాలి అనే దానిపై వెబ్సైట్ ద్వారా చేపట్టే పోలింగ్ నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే మరింత మంది ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు సిఆర్డీఏ అధికారులు మరో 7 రోజుల పాటు ఓటింగ్కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు ప్రజలు వారి అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కల్పించారు. సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై 10 ఆకర్షణీయమైన డిజైన్లను చేయించి వెబ్సైట్లో ఉంచారు.
ప్రజలు తమకు నచ్చిన డిజైన్ మీద క్లిక్ చేసి ఓట్ చేస్తే మెజారిటీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి స్కూల్లో సహజంగా జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరు మార్చి అవి ఇప్పుడే జరుగుతున్నట్టుగా వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ మేరకు జగన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. వైసీపీ హయాంలో తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యారంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి మళ్లీ ఇప్పుడు రొటీన్ గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకోవటం ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరని విమర్శించారు. వైసీపీ హయాంలో 15,717 పాఠశాలల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలి విడత, నాడు నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయని గుర్తు చేశారు. అప్పట్లో పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు సంపూర్ణంగా ఆమోదించి తీర్మానాలు చేశాయని తెలిపారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయ్యిందని, గతంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకిచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా అని నిలదీశారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి పులివెందుల డీఎస్పీ 41A నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులు ఇచ్చారు. గత నెల 8వ తేదీ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన రాఘవరెడ్డి ఆదివారం పులివెందుల్లోని నివాసానికి వచ్చారు. ఈ నెల 12 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాల మేరకు రాఘవరెడ్డి నెల రోజుల తర్వాత పులివెందుల్లో ప్రత్యక్షమయ్యారు. రాఘవరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటికి వెళ్లి వర్రా కేసులో విచారణకు రావాలని కోరారు. నోటీసులు ఇస్తేనే విచారణకు వస్తారని రాఘవరెడ్డి స్పష్టం చేయడంతో పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. తర్వాత రాఘవరెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో 20వ నిందితుడిగా ఉన్న రాఘవరెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో రాఘవరెడ్డి అనుచరుడు పవన్ కుమార్ ను డీఎస్పీ మురళీ నాయక్ విచారించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కు కౌంటర్ గా పోలీసులు అఫిడవిట్లో పలు అంశాలను పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ అంశాలపై చర్చించే క్రమంలో 4-5 ప్రాంతాల్లో కలుసుకుని సమావేశమైనట్లు వెల్లడించారు. ఎస్ఐబి కార్యాలయం, బేగంపేట హరిత ప్లాజా హోటల్, మ్యారీగోల్డ్ హోటల్, జూబ్లీహిల్స్ లోని శ్రవణ్ రావు ఇంట్లో సమావేశాలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రగతి భవన్ లోనూ కలుసుకుని చర్చించినట్లు వెల్లడించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రత్యర్థులకు సహకరిస్తున్న వ్యాపార వర్గాలు, నిర్మాణ రంగ కంపెనీలకు సంబంధించిన నగదు చేరవేతపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అలాంటి సంస్థలను గుర్తించి నిఘా విస్తృతం చేశారని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఎస్ఐబి డేటాను విధ్వంసం చేయాలనే కుట్రకు తెరలేపినట్లు వెల్లడించారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ను వినియోగించుకుని నిందితులు తమ ఫోన్లు, ట్యాబ్లు, పర్సనల్ ల్యాప్టాప్లను ఫార్మాట్ చేయడంతో పాటు ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, పత్రాలు, డైరీలు, ప్రింటౌట్లను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నారని అఫిడవిట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ భాగస్వామి సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, థియేటర్ లాయర్, అప్పర్ బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చందన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థియేటర్ కు మరో 6 భాగస్వాములు ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటనలో థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మృతురాలి కుమారుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ దేశంలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి ఎండీ షచీమ్ ఉద్దీన్తో విక్రమ్ మిశ్రీ వివిధ అంశాల మీద చర్చించినట్లు పేర్కొంది. 12 గంటల పాటు బంగ్లాదేశ్లో పర్యటించనున్న విక్రమ్ మిశ్రీ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అటు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడంపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. బషర్ అల్ అసద్ దేశం నుంచి పారిపోవడాన్ని సిరియాకు దక్కిన విజయంగా తిరుగుబాటు సంస్థ హయత్ తహరీర్ అల్ షామ్ వ్యవస్థాపకుడు అబూ మహమ్మద్ అల్ జులానీ అభివర్ణించారు.
డమాస్కస్లోని ఉమయాద్ మసీద్లో ప్రార్థనల అనంతరం ప్రసంగించిన ఆయన సిరియాను అసద్ ఇరాన్కు దారాదత్తం చేశారని మండిపడ్డారు. ఇవాళ్టి నుంచి మిలిటెంట్లు తమ సైనిక స్థావరాలకు తిరిగి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న సమయంలో ఎవరూ ఆయుధాలతో వీధుల్లో కనిపించకూడదన్నారు. తుపాకులతో కాల్పులు జరిపినా సహించబోమని హెచ్చరించారు. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా మాజీ కమాండర్ అయిన అబూ మహమ్మద్ అల్ జులానీ సిరియాలో తిరుగుబాటుదారులకు నేతృత్వం వహించాడు. ఆయన నేతృత్వంలోని హైత్ తహ్రీర్ అల్ షామ్ సిరియా ప్రభుత్వ దళాలపై దండెత్తి కీలక నగరాలను స్వాధీనం చేసుకుంది. ఫలితంగా సిరియా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోయారు. సిరియాలో భారతీయులంతా క్షేమంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ దేశ రాజధాని డమాస్కస్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం కార్యకలాపాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశాయి. స్థానికంగా ఉన్న భారతీయులతో దౌత్య కార్యాలయం సంప్రదింపులు కొనసాగిస్తోందని తెలిపాయి. వారికి సహకరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపాయి. అధికారిక లెక్కల ప్రకారం సిరియాలో 90 మంది భారతీయ పౌరులు ఉంటున్నారు. వారిలో 14 మంది ఐరాసకు చెందిన వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారు.